సో ఇద్దరికి పిల్లలు పుట్టట్లేదంటే అమ్మాయి ఓపెన్గా ఫస్ట్ అమ్మాయిని చెకప్కి పంపిస్తారు. ఎందుకు మగవాళ్ళు చెకప్కి వెళ్ళడానికి ఫస్ట్ ఏం ఆలోచిస్తారు? సో జనరల్గా ఇప్పటికీ ఈ 2025 ఈ జనరేషన్లో కూడా ఉమ్, మీరు మన కల్చర్లో చూడండి, ఒక 2-3 ఇయర్స్ అయిపోయింది పెళ్ళై వీళ్ళకు, ఏంటబ్బా పిల్లలు పుట్టట్లేదు అని ఆలోచిస్తే అందరి ఫింగర్స్ ఎప్పుడు ఫీమేల్ సైడే వెళ్తాయి. అరే మేల్స్కి వీళ్ళకి కూడా ప్రాబ్లం ఉంటుందేమో, వీళ్ళు చూయించుకోవాలని ఈ జనరేషన్లో కూడా ఆలోచించని పరిస్థితి. కానీ మీరు మొత్తంగా చూస్తే ఆండ్రాలజీలో ఉమ్, 50% ఫర్టిలిటీ ఇష్యూ వచ్చింది అంటే 50% కేసెస్ ఫీమేల్ ఇష్యూస్ ఉంటాయి, 50% కేసెస్ మేల్స్ ఉంటాయి. ఓకే. అయినా కూడా అంటే మనమున్న కల్చర్ బౌండ్, అంటే మనం పెరిగిన సొసైటీ అండి అట్లా ఇప్పటికీ కూడా ఓకే పిల్లలు పుట్టట్లేదుగా, సర్లేవే ఒకసారి నువ్వు చూయించుకొని వాళ్ళ అత్తగారు అనడము, అత్తగారు పక్కన పెట్టండి, వాళ్ళ అమ్మగారే అంటారు అవును. మా అల్లుడు చక్కగా ఉన్నాడు కానీ ముందు ఒకసారి చూయించుకోవే, మేడం దగ్గర మన మేడం ఉన్నారుగా. అంటే ఇప్పటికీ కూడా ఇంకా మేల్స్ని ఓకే అదేదో స్థాయిలో చూస్తూ ఫీమేల్స్లోనే ప్రాబ్లం ఉంటుంది అని చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా నేను తప్పు అని చెప్పను. 2-3 ఇయర్స్ నార్మలైజ్ చేయాలి ఈ thing ని. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఇట్ షుడ్ బి 50-50%. ఇది నేను చెప్తున్న 50-50 కాదు, మీరు ఎవిడెన్స్ బేస్డ్గా చూసినా కూడా ఇన్ఫర్టిలిటీ మేల్ ఈజ్ 50%, ఫీమేల్ ఈజ్ 50%. ఓకే.